జ్ఞాని అయిన సొలొమోను కూడా అనుకున్నాడు, సమస్తము వ్యర్థము, వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ. ఆయన కూడా వెక్కసం వచ్చింది జీవితం అంటే అసహ్యం వచ్చింది. ఎందుకు? నేను ఒక్కటి చెప్పగలుగుతానండి. చూడండి, లాస్ట్ వచనంలో, ఆఖరి వచనంలో, నా ఉపదేశము అంగీకరించువాడు ఎవరు ఉపదేశము? దేవుని ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చి నన్ను భయము లేక నెమ్మదిగా నుండును. సొలొమోను అనుకున్నాడు, ఈ భార్యను పెళ్లి చేసుకుంటే నాకు నెమ్మది ఉంటది. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్. ఎంతమంది అండి? ప్రయత్నించకండి. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే నిజంగా ఆయనలానే చెప్పాల్సి వస్తుంది, వ్యర్థము. అదే ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే సురక్షితముగా, కంటెంట్ గా, తృప్తితో జీవించుండేవాడు. కానీ ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ నాకు ఆనందం ఇస్తాయేమో, ఇవన్నీ నాకు సంతోషం ఇస్తుందేమో అని అనుకున్నాడు. మొత్తానికి పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా విలువైన వాక్యము